రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోయాయి. పాత లీడర్ల స్థానంలో కొత్త లీడర్లు వచ్చారు. పాలనలో ఎన్నో కొత్త మార్పులు జరుగుతున్నాయి. కానీ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. పగలు రాత్రి తేడా లేకుండా 3 ట్రాక్టర్లు 30 ట్రిప్పుల చందంగా తవ్వకాలు, అక్రమ రవాణా యథావిధిగా జరిగిపోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీని గట్టిగా నిలదీసిన కూటమి నేతలకు ఎన్నికల్లో అధికారం అప్పగించారు ప్రజలు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట పడుతుందని ఎదురు చూస్తుంటే 8 నెలలు గడుస్తున్నా ఆ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా ఇసుక మా ఇష్టం అన్నట్టు ఇష్టానుసారం తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఏ విధమైన పరిస్థితి ఉందో ఇప్పుడు కూటమి పాలనలోనూ అదే తీరుగా నడుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకి అడ్డుకట్టపడడం లేదు. ప్రభుత్వం ఎటువంటి సేనరాజు లేకుండా ప్రజలకి ఇసుక పంపిణీ చేస్తుందని చెప్తున్నప్పటికీ రియాలిటీలో అది కనపడతలేదు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఎవరైతే ఉన్నారో అక్రమ రవాణాదారులు, వారికి ఇటు అధికారులే బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి దగ్గర నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు ఇటు మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ. ప్రభుత్వం ఇసుక రీచ్ని అధికారంగా గుర్తించినప్పటికీ ఎక్కడైతే ఇసుక లభ్యత అవుతుందో ఆ ప్రాంతాల నుంచి నిరంతరం రేయింబగళ్ళు అయితే వేల సంఖ్యలో ట్రాక్టర్లలో, లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో మాత్రమే ఇసుక దొరుకుతుంది. మిగిలిన ప్రాంతాల వారు బయట ప్రాంతాల నుంచి ఇసుక తెప్పించి స్టాక్ పాయింట్స్ లో నిల్వ చేస్తారు. స్థానికంగా అవసరమైన వారికి టన్నుల ప్రకారం అమ్మకాలు చేస్తారు. ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డు ఇచ్చి రోజుకు 20 టన్నుల వరకు ఇసుకను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ జరిగే అమ్మకాలు మాత్రం ప్రభుత్వం చెప్పిన విధంగా ఉండవు. లోడింగ్, మెయింటెనెన్స్ ఛార్జీలు కలిపి ప్రభుత్వం టన్నుకు ధర నిర్ణయిస్తుంది. ఈ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. స్టాక్ పాయింట్ నుంచి ఇసుక కొనుగోలు చేసిన వినియోగదారులు వాహనం ద్వారా రవాణా చేసేందుకు అయ్యే ఖర్చు వారే భరించాలి. అయితే స్టాక్ పాయింట్ నిర్వాహకులు ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకు రెండింతలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో అధికారులు ప్రేక్షక పాత్ర లేదా సహాయకార పాత్రలోనే ఉంటారు. ఎందుకంటే దీన్ని నడుపుతుందంట పెద్ద మాఫియా, ప్రభుత్వ యొక్క పెద్దల యొక్క కనుసలు వాళ్ళు, ప్రభుత్వ పెద్దల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క అనుంగు శిష్యులు లేదా అనుయాయులే. వాళ్ళ దాటికి తట్టుకోలేని అధికారులు చట్టాన్ని వదిలేస్తున్నారు. అందుకని చట్టాన్ని అమలు చేయడంలో అధికారుల పాత్ర కూడా తక్కువగా ఉన్న కారణంగానే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని భావిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. నూతన పాలసీలో వచ్చిన తర్వాత మొత్తం ఎమ్మెల్యేలే దాన్ని ఆదాయ వనరుగా చూసుకొని ఎమ్మెల్యేకి సంబంధించిన అనుయాయుల్ని పెట్టి మొత్తం పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతోంది, ఇసుక దందా జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రారంభంలోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇసుక జోలికి మీరు వెళ్ళొద్దు, ఇసుకకు సంబంధించి నేను ఫ్రీ చేస్తున్నాను అని చెప్తూనే ఆయన ఓన్లీ ట్రాక్టర్లకు మాత్రమే నేను ఫ్రీ చేస్తున్నానని చెప్పారు. ఈరోజు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుయాయులే అక్కడ ఉండి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇసుక అనేది ఈరోజు శాసనసభ్యులకి, అధికార పార్టీ నాయకులందరికీ ఈరోజు ఒక ఆదాయ వనరుగా ఎంచుకొని వాళ్ళు పెద్ద ఎత్తున దందా చేస్తూ ఉన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని చీరాల, వేటపాలెం, చినగంజా మండలాలు ఇసుక బాగా లభించే ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎవరికి ఎటువంటి స్పష్టమైన అనుమతులు లేవు. అయినప్పటికీ ఇక్కడ నుంచి పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు జరిపి ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల ద్వారా అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఇక్కడ నుంచి చీరాలతో పాటు ఒంగోలు, బాపట్ల, గుంటూరు, తెలంగాణ ప్రాంతాలకు అక్రమంగా రవాణా జరుగుతోంది. తనిఖీలు చేసి కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా వాహనాలపై ఈగ వాలకుండా చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. మొక్కుబడిగా అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్న అధికారులు రికార్డుల కోసం అన్నట్టు ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాలను సీజ్ చేస్తూ నిక్కచ్చిగా డ్యూటీలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఈ విధంగా అక్రమంగా ఇసుక అక్రమ రవాణాలు చేస్తా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని ఇక్కడ ఎవరు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో బోయినవారిపాలెంలో ఒక ప్రొక్లైన్ని, ఇసుక తవ్వుతున్నట్టు ప్రొక్లైన్ని తగలబెట్టినట్టు వార్తలు వచ్చినాయి. ఎంపీకి ఎమ్మెల్యే గారికి మధ్య వైరుధ్యం వల్ల ఈ ప్రొక్లైన్ తగలబెట్టారని, అది అట్టా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా ఒక విధంగా ఈ అక్రమ ఇసుక రవాణా మీద రాజకీయ పొత్తు కూడా కుదరని పరిస్థితి, ఈ వైరుధ్యానికి దారితీస్తున్న పరిస్థితి ఉంది. అందుకని
ఈ పార్టీ పై నాయకత్వం ఎవరైతే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకత్వం ఎవరైతే ఉన్నారో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాల అక్రమ ఇసుక రవాణాని నివారించాల్సిన అవసరం ఉంది. ఇసుక ఫ్రీ అని నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారు. చేను బాగు చేసుకోవడానికి మెరగ్గా ఉందంటే ఇసుక కొట్టుకెళ్ళండి ఫ్రీగా, అవసరమైతే మేమే డబ్బులు ఇస్తాం కొట్టుకెళ్ళండి అన్నంత ఇసుక దొరికే ఈ చీరాల ప్రాంతంలో ఇవాళ పాలకుల యొక్క వైఫల్యం కావచ్చు, నిరంకుశత్వం కావచ్చు, అసమర్థత కావచ్చు, కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. అందరికీ ఉచిత సరఫరా అనేటువంటిది వాస్తవానికి మధ్య దళారుల ప్రమేయంతో అన్నీ ఫ్రీ అనేటువంటిది లేకోకుండా అక్రమ రవాణాతోటి అధిక రేట్లతోటే ఇసుక రవాణా కొనసాగుతుంది. ఈ పాలసీ అనేటువంటిది రాజకీయ నాయకులండ, పెద్దలండ, అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా సరఫరా సక్రమంగా జరగకపోవటం వల్ల అధిక ధరలకి విక్రయం జరుగుతున్నది. ఈ అక్రమ విక్రయాన్ని, అక్రమ రవాణాని అధికారులు నివారించి ప్రజలకి ఉచిత సరఫరా ప్రభుత్వం ప్రకటించినట్లుగా సరఫరా చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రాంతంలో ఈ విధంగా అక్రమంగా ఇసుక ఈపురపాలెం వద్ద చీరాల నుంచి వేటపాలెం వరకు ఉన్న బైపాస్ రోడ్డు వెంబడి రాజకీయ ముసుగులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు, జేబులు నింపుకుంటున్నారు. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మనం ఈపురపాలెంలోని ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు దాదాపు 10 అడుగుల మేర ఇసుక దెబ్బలు ఉండేవి. ఆ ఇసుక దెబ్బలు మొత్తాన్ని ఇసుక అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కరిగించిన పరిస్థితి ఉంది. జేసీబీలతో ఇటు లారీలు, టిప్పర్లు, అట్లాగే ట్రాక్టర్ల ద్వారా రోజు అధిక సంఖ్యలో ఇక్కడి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఆ 10 అడుగులు ఎత్తు తగ్గిపోవడంతో పాటు ఇంకో 10 అడుగులు లోతైతే ఈ ప్రాంతంలో మనకు కనబడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు దాకా ఇసుక తవ్వకాలు జరగడంతో ఈ ప్రాంతంలో చూసుకుంటే మొత్తం చెరువులను తరపించిన పరిస్థితి ఉంది. దాదాపు చిన్నపాటి చెరువులు అంటే మోకాళ్ళు దాదాపు నడుముల లోతు వరకు ఇక్కడ ఇసుక తవ్వకాలు జరగడంతో ఈ ప్రాంతం అంతా చెరువులు. ఆ నీరు ఇసుక తవ్వడం వల్ల వచ్చిన నీరు ఆ ఊటగా వచ్చి ఈ ప్రాంతం అంతా చెరువుల్లో కనబడుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి ఇటు మార్కాపురం అన్న పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, ఈ త్రిపురాంతకం, ఎర్రగండుపాలెం ప్రాంతాలతో పాటు మరోవైపు ఇక్కడ నుంచి ఈ హైదరాబాద్ కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఇటు చీరాల, పచ్చూరు, అద్దంకి, దర్శి, కొండెం నియోజకవర్గంలో ఇసుక లభ్యత అయితే ఉంది. మరోవైపు పశ్చిమ ప్రాంతమైన ఇటు కనిగిరి కానీ అట్లాగే ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో అయితే ఇసుక లభ్యత కాదు. వీరంతా ఈ ప్రాంతాల నుంచి కానీ లేకపోతే ఇటు కడప జిల్లా చెన్నూరు నుంచి కానీ లేకపోతే నెల్లూరు జిల్లా నుంచి కానీ ఇసుక అక్రమంగా తెప్పించుకొని ఈ ఏదైతే ఇసుక స్టాక్ పాయింట్లు ఉంటాయో స్టాక్ పాయింట్ల ద్వారా ఇక స్థానికంగా ఎవరైతే భవన నిర్మాణాలు జరుగుతాయో ఎక్కడికైతే పంపిస్తున్న పరిస్థితి. ఈ ఇసుక అక్రమ రవాణా కూడా అధికంగా జరుగుతున్న క్రమంలో వీటిని అధికారులు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతుందని చెప్పుకోవాలి. ఈ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణాకు బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తున్నారని చెప్పి ఆరోపణలు అయితే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు టిప్పర్లు ఏదైతే ఇసుక ఇతర జిల్లాల నుంచి టిప్పర్లు తీసుకొని వస్తున్నారో ఆ టిప్పర్లను కూడా ఇటు ఈ ఎమ్మెల్యే స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున ప్రైవేట్ సైన్యంలాగా ఏర్పడి వారంతా కలిసి ఈ టిప్పర్ యజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఇసుకను తీసుకొస్తున్నారో వాళ్ళని అక్రమంగా బెదిరించి ఆ ఇసుక బుక్ చేసుకున్న వారికి కాకుండా అట్లాగే వాళ్ళ ఏదైతే వాళ్ళ స్టాక్ పాయింట్లు ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్లో దింపాల్సిందిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకున్న పరిస్థితి. ఇటు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒంగోలు జిల్లా కలెక్టర్ ఎదురు కూడా ఈ టిప్పర్ యజమానులు అయితే తమకు ఎవరైతే ఈ ప్రైవేట్ సైన్యంలాగా ఏర్పడి తమని ఇబ్బంది పెడుతుందని అట్లాగే తమకు ప్రాణహాని వాళ్ళ వల్ల ఉందని చెప్పి కూడా వాళ్ళు కొంత కలెక్టర్గా అర్జీ కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం ఇసుక అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా సాగుతుందని చెప్పుకోవాలి. ఇటు అధికారులు కానీ, ఇటు మైనింగ్ కానీ, రెవెన్యూ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి.